रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। జై శ్రీరామ్. టిఎల్సిఏ సభ్యులందరికీ విశ్వావసునామ ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. గత సంవత్సరం మన చిన్నారులు ఎంతో అద్భుతంగా ప్రదర్శించిన బాలరామాయణానికి ధీటుగా ఈ సంవత్సరం శ్రీరామ పట్టాభిషేక ప్రదర్శనను మీ ముందుకు తీసుకువస్తున్నారు. రామాయణంలోని అరణ్య, కిష్కింద, సుందర, యుద్ధ మరియు ఉత్తర ఖండాలను ప్రదర్శిస్తున్న చిన్నారుల ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని నమ్ముతూ ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఏమే మానస, ఎలా ఉన్నావు? ఓ గిరిజ, నువ్వా? బాగున్నాను. ఇంతకీ ఏమిటి సంగతులు? నీకు మన కోసల రాజ్యాధిపతి దశరథ మహారాజుల వారు తెలుసు కదా? తెలుసు. ఆయనకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే 3 భార్యలు, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అనే 4 కుమారులు ఉన్నారుగా. ఆ మహారాజు ముదుసుల వాడై రాజ్యపాలన చేయలేకపోతున్నాడు పాపం. అయ్యో, మరి మన కోసల ప్రజల బాగోగలు ఎవరు చూస్తారు? అందుకే దశరథ మహారాజు ఆయన పెద్ద కుమారుడైన శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం చేసి రాజ్యపాలన అప్పగిస్తున్నాడు. మన అయోధ్య నగరం అంతా సంబరాలు జరుపుకుంటున్నది. అవునా? శ్రీరామ పట్టాభిషేకమా? ఎంత మంచి శుభవార్త చెప్పావే. పద, మనం అందరం వెళ్ళి రాజమందిరం అలంకరిద్దాం. ఏమిటిరా? ఏమి జరుగుతుంది ఇక్కడ? ఎందుకీ సంబరం? ఓ మందిరమ్మా, ఎలా ఉన్నావు? మన రామయ్యకు రేపే పట్టాభిషేకం, అందుకే ఈ సంబరం అంతా. అవునా? ఇది నిజమా? అవును, అందుకే మన రాజ్యంలో అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. రామునికి పట్టాభిషేకమా? ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఎంత పొగరు నీకు మందిరమ్మా! ఇవాళతో మనకేం పని? మనం రాజమందిరంలో చాలా అలంకారాలు చేయాలి. పదండి వెళ్దాం. రావే మందరా, ఏమిటి మన నగర విశేషాలు? నీ సవతి కొడుక్కి రేపు పట్టాభిషేకమంట. నీ మొగుడు ఆ రామచంద్రుడికి రాజ్యం కట్టబెట్టేస్తున్నాడు. నా రాముడికి పట్టాభిషేకమా? ఎంత మంచి వార్త చెప్పావే. నేను దగ్గరుండి రాముడికి మంగళ స్నానం చేయిస్తాను. మందరా, ఏమిటే ఆ పొగురు? ఏమి పౌరుషం వచ్చిందా? నీవు నమ్ముకున్న వారంతా నిన్ను మోసం చేస్తుంటే, అవమానిస్తుంటే నిన్ను నమ్ముకున్న ఈ ముసలిదానిపై పొడుచుకొచ్చిందే అంత పౌరుషం. మందరా, ఏమిటే ఇప్పుడు జరిగిన అవమానం? నన్ను ఎవరు మోసం చేశారు? ఎవరు అవమానించారు? నీ ముద్దుల మొగుడు ఆ రామ పట్టాభిషేకం గురించి నీకు చెప్పాడా? నీ సవతి కౌసల్య కూడా నీకు చెప్పలేదు. నీవు అంతగా ప్రేమించే ఆ రాముడు కూడా నీ దగ్గరకు రాలే. ఆశీర్వాదము కోరను లేదు. ఇంతకన్నా అవమానం మరొకటి ఉందా? ఈ పరాభవం కుట్రలు చాలవా? కుట్ర? అవును, సంతానహీనుడైన దశరథుడు నిన్ను పెళ్లి చేసుకుని నీ కొడుక్కి పట్టాభిషేకం చేస్తానన్న ఆయన ఈనాడు నీ సవతి కొడుక్కి పట్టాభిషేకం చేస్తున్నాడు.
కొడుకునేమో దేశాంతరం పంపించాడు. ఇది కుట్ర కాదా? అవును మందర, ఇది కుట్రే. ఆ రాముడి పట్టాభిషేకం జరగకుండా ఏదైనా మార్గం చెప్పవే. ఆనాడు దేవాసుర యుద్ధంలో నీవు చేసిన సహాయానికి నీ భర్త నీకు 2 వరాలిచ్చాడు. గుర్తుందా? అవును, గుర్తుంది. ఆ 2 వరాలు ఇప్పటికీ నేను కోరలేదు. ఎప్పుడు కోరబోతున్నావు విను. అర్థమైంది మందర, నేను ఏమి చెయ్యాలో తెలుసు. ఇక నీవు వెళ్ళవచ్చు. కైకా, కైకా, ఎక్కడున్నావు కైకా? కైకా, ఏమది, నీవు ఇంకనూ అలంకరించుకోలేదా? దేవి, వెళ్ళు, త్వరగా అలంకరించుకో. రామునికి మంగళ స్నానం చేయించాలి. నన్నెవరు పిలిచారు? నేను చేసిన అపరాధాన్ని మన్నించి ఈ దాసుడిని కనికరించి త్వరగా అలంకరించుకోనిరా. రాముని మంగళ స్నానానికి వేలవుతున్నది. నేను రాను. దేవి, నీ అలక తీరడానికి ఏమైనా కోరికలుంటే చెప్పు, తప్పక తీరుస్తాను. మాట తప్పరుగా. తప్పనుగాక తప్పను, అడుగు. నాకేమీ కొత్త కోరికలు లేవు. ఆనాడు దేవాసుర యుద్ధంలో మీరు వాగ్దానం చేసిన ఆ 2 వరాలిమ్మని కోరుతున్నాను. అవశ్యం ప్రసాదిస్తాను, కోరుకో దేవి. నమ్మమంటారా? నా రాముడి మీద ప్రమాణం చేసి నీ కోరికలు తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఏమిటా 2 కోరికలు? ఓ పంచభూతములారా, అష్టదిక్పాలకులారా, ఇందుకు మీరే సాక్ష్యం. మహారాజా, రేపటికి మీరు నిర్ణయించిన ముహూర్తంలో రామునికి బదులు భరతునికి పట్టాభిషేకం జరగాలి. ఇది నా మొదటి కోరిక. కైకా, ఏమిటి నీవు అంటున్నది? అయినా రాముడుండగా భరతుడు పట్టాభిషేకానికి అంగీకరించడు. అందుకే రాముడు 14 ఏళ్ళు అరణ్యవాసం స్వీకరించాలి. ఇది నా 2వ కోరిక. కైకా, నా రాముడికి అరణ్యవాసమా? ఈ మాటలంటున్నది నీవేనా? అవును. నా పంచప్రాణాలైన రాముణ్ణి వనవాసానికి పంపించలేను. ఆడిన మాట తప్పుతున్నారు. అయినా సరే నేను రాముణ్ణి పంపించను. మీరు ఆ రాముడి మీద ప్రమాణం చేశారు. పాపిష్టిదానా, నేను నా నోటి ద్వారా రామునికి చెప్పలేను. నీవే కర్కశంగా నిర్దాక్షిణ్యముగా రామునికి చెప్పు. నా రాముడు కానలకు వెళ్ళిన మరుక్షణమే నేను చచ్చిపోతాను. వెళ్ళు, వెళ్ళు, నీవు నా ఎదుట కనిపించకు. రామా, రామా. ఆ తరువాత ఏమి జరిగిందంటే, శ్రీరామచంద్రుల వారు తన తండ్రి దశరథ మహారాజుని కలవటం కోసం కైకేయి మహారాణి మందిరానికి వస్తాడు. తన తండ్రి అస్వస్థతతో నేల మీద పడి ఉండటం చూసి దానికి కారణం ఏమిటని కైకేయిని అడుగుతాడు. దీనికి సమాధానంగా కైకేయి, మీ నాన్నగారు నిన్ను 14 ఏండ్లు అరణ్యవాసానికి వెళ్ళమన్నట్లు రాముడికి బదులుగా భరతుడికి పట్టాభిషేకం చెయ్యమన్నట్లు కోరారని చెబుతుంది. పితృవాక్కు పరిపాలనపై మక్కువ కలిగిన శ్రీరామచంద్రుడు సంతోషముగా సీత మరియు లక్ష్మణులతో వనవాసానికి బయలుదేరాడు. ఈ వార్త విన్న దశరథ మహారాజు బాధతో ప్రాణాలు విడిస్తాడు. రండి, ఇప్పుడు శ్రీరామచంద్రుని అరణ్యవాస ఘట్టాన్ని మనం చూద్దాము. దొరా మన గూడెంలోకి శ్రీరామచంద్రుడు ఆయన భార్య సీతమ్మ తమ్ముడు లక్ష్మణులతో కలిసి వస్తుండ్రు. చాలా సంతోషం. పద, మనందరం వెళ్ళి ఆ స్వామిని సంతోషంగా మన గూడేనికి తెద్దాం. ఓ సరే. రామయ్య తండ్రి దండాలు. అమ్మా సీతమ్మ తల్లి దండాలు. లక్ష్మణ స్వామి
నీకు దండాలు. రండి, మా గూడెంలో కాస్త విశ్రాంతి తీసుకుందురు. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. తాటకి నీ ఒక్కేటున కూల్చావంట, శివుని విల్లు ఒక దెబ్బకి ఇరిసావంట, పరశురాముడంత ఓన్ని పారదరిమినావంట. ఆ కథలు చెప్పుతుంటే విని ఒళ్ళు మరచిపోతుంటా. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. మా స్వామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి. బాబు అయ్యా నే వత్తుందా, బాబు నే వత్తుందా, నీ కాళ్ళు దుమ్ము సోకిరాయి ఆడది అయినాదంట. నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట. దయచూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట. మూడు మూర్తుల నువ్వు నారాయణ మూర్తి వంట. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. మా స్వామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి. నాయనా గుహుడా, నీవు నీ పరివారమంతా ఎలా ఉన్నారు? మీ దయ వల్ల చాలా సంతోషంగా ఉన్నావు స్వామి. మీ రాకతో మా గూడెం పవిత్రమైంది. సంతోషం. మేము ఇక్కడ 14 ఏండ్లు ఉండడానికి అనువైన ప్రదేశం ఉందా? మీరొస్తున్నారని తెలిసి చిత్రకూట పర్వతం పంచవటీ తీరాన పర్ణశాల ఏర్పాటు చేశాను స్వామి. అక్కడ మీరు హాయిగా ఉండొచ్చు. మంచిది. మేము వెళ్ళి ఆ పర్ణశాలలో సేద తీరుతాము. సరే దొరా. లక్ష్మణ, నీ సేవలు, సీత నీ సహచర్యము, ఈ చిత్రకూట పర్వత సౌందర్యములు నాకెంతో తృప్తినిస్తున్నాయి. మన ఈ ప్రశాంత జీవనమును మా తండ్రి దశరథ మహారాజుల వారు ఒక్కసారి చూస్తే ఎంతో సంతోషిస్తారు. అవునా అన్నయ్య, మీరు చెప్పినది అక్షర సత్యం. నాకు కూడా మన తల్లిదండ్రులను, సహోదరులను చూడాలని చాలా కుతూహలంగా ఉన్నది. అన్నా, ఎవడి మూలాన నీవు అయోధ్యకు రాజు కాకుండా అయ్యావో, ఎవడి మూలాన నీవు ఈ వనవాసం చేయాల్సి వచ్చిందో, అట్టి భరతుడు మన మీదకి దన్నెత్తి వస్తున్నాడు. అనుజ్ఞ ఇవ్వండి, భరతుణ్ణి ఇప్పుడే తుదముట్టించి అయోధ్య రాజ్యాన్ని మీకు కట్టబెడతాను. లక్ష్మణ, ఆవేశం ఎల్లవేళలా పనికిరాదు. వెళ్ళి భరతుడిని సాదరంగా ఆహ్వానించు. అన్నా, నన్ను క్షమించు. భరత, కుశలమా? అయోధ్యలో అందరూ క్షేమమా? నీవు లేని అయోధ్య క్షేమమా? తండ్రి గారు మరణించారు. అన్నా శ్రీరామచంద్ర, అమ్మ చేసిన తప్పు మన్నించి అయోధ్య సింహాసనాన్ని అలంకరించు. భరత, తండ్రి మరణించిన ఇచ్చిన మాట తప్పడం ధర్మం కాదు. నేను అయోధ్య రాజుగా కొనసాగలేను. పెద్దవాడు అయిన నీవుండగా చిన్నవాడనైన నేను రాజ్యపాలన చేయడం అధర్మం కాదా అన్నయ్య? భరత, ఇచ్చిన మాట తప్పని రాముడిని, అన్న మాట జవదాటని అనుజుడిగా లక్ష్మణుణ్ణి భావితరాల వారు భావించాలి. అందుకే నేను నీతి తప్పి ఈ రాజ్యాన్ని స్వీకరించలేను. నీవే ఈ రాజ్యభారం చేయాలి. అన్నా, నాకు అర్హత లేదు, నన్ను క్షమించు. అన్నా,
ఆ భగవంతుడే నాకు మార్గం చూపించాడు. నీ పాదకులను అయోధ్యకు తీసుకుని వెళ్ళి రాజ్యపాలన సాగిస్తాను. వనవాసం పూర్తి చేసుకుని మీరు అయోధ్యకి వచ్చే వరకు ఈ పాదుకలే రాజ్యం చేస్తాయి. అనుమతించండి. సరే, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. అన్నా, సరిగ్గా 14 ఏండ్లు గడిచిన వెంటనే మీరు అయోధ్యకి వచ్చి రాజ్యపాలన చేయకుంటే నేను అగ్నికి ఆహుతినైపోతాను అని ఈ పాతకల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇక సెలవు. నరుడా, ఓ నరుడా, నీవు అడవికి దిగి వచ్చిన చంద్రుడిలా అందంగా ఉన్నావు. నీ పేరేమిటి? నీ ఊరేది? నా పేరు రాముడు, మాది అయోధ్య. ఓ అలాగా. మరి ఈ చిన్నది? ఈమె సీత, నా ధర్మపత్ని. మరి నీవు? నా పేరు శూర్పణఖ, లంకాధీశుడైన రావణుడి చెల్లెల్ని, నాజూకైన దాన్ని. నిన్ను చూసి చాలా ముచ్చటైంది. జటాకటాక సంభ్రమ భ్రమన్నిలింప నిచ్చరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని. అన్నా, అన్నా రావణ, రక్షమాం రక్షమాం. చెల్లి శూర్పణఖ, నీ ముక్కు చెవులను ఎవరు కోసారు? ఏమిటి దారుణం? ఏమిటి విరూపం? ఎవరు చేశారు ఈ ఘోర కార్యం? నీకు కీడుతల పెట్టిన వారు ఎవరు? నరాధములు. నరాధములా? ఎవరు? ఎవరా దుర్మార్గులు? శ్రీరాముడు, అతని భార్య అతిలోక సుందరి. ఆ సౌందర్య రాశిని నీకు జతకూర్చాలని ఆశపడితే ఆ శ్రీరాముడు తన తమ్ముడు లక్ష్మణుడితో ఆడదానని లెక్క చేయకుండా నా ముక్కు చెవులు కోయించాడు. బాధపడకు చెల్లి, ఆ సీతను భార్యగా కాదు బానిసగా తెచ్చి పడేస్తాను. నీకు జరిగిన హింసకు అదే పరిష్కారం. అన్నా, ఆవేశం తగదు. తన కోపమే తన శత్రువు. పరుల భార్యలను పొందాలనుకోవడం మహాపాపం. విభీషణ, నేను శత్రుంజయుడును. నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నేను ఆ సీతను బందీ చేసి తీసుకురావడం ఖాయం. అన్నా, నా మాట విను. అలాంటి దుష్ట పని తలపెట్టకు. నేను ఎవ్వరి మాట వినను. నాకు అడ్డు రాకండి. హరహర మహాదేవ, హరహర మహాదేవ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మారీచా, మారీచా. రావణాసురా, మీరా? అవును, నేనే. నీవు తక్షణం పంచవటికి వెళ్ళి నీ మాయాజాలంతో రాముడికి సీతను దూరం చెయ్యు. శివ శివ, ఆ శ్రీరాముడితో కలహం నీకు చాలా ప్రమాదం. నీ ఈ దుష్ట ఆలోచన మానుకో. వెంటనే నీ లంకాపురానికి తిరిగి వెళ్ళిపో. మారీచా, అతిగా వాగకు. నేను చెప్పినట్లు చేస్తావా లేక నా చేతిలో చస్తావా? హరహర, ఎలాగూ చావు తప్పదు కనుక నీ చేతిలో చచ్చే కన్నా ఆ రాముడి చేతిలో చచ్చి కైలాసానికి వెళతాను. హరహర మహాదేవ, హరహర మహాదేవ. ప్రభు,
ఏమిటి సీత? అదుగో అటు చూడండి. ఆ కనకమృగం చాలా మనోహరముగా ఉన్నది. ఆ బంగారు లేడిని మచ్చిక చేసుకోవాలని కుతూహలంగా ఉన్నది. తెచ్చిపెట్టరా స్వామి? ఎన్నడూ ఏది కోరని దానివి నీ కోరిక కాదనగలనా? సోదరా లక్ష్మణ, నా విల్లంబులు ఇటు తీసుకొని రమ్ము. అన్నా, కనక మృగం కని విని ఎరుగని విడ్డూరం. నాకేమో ఇది ఏదో రాక్షస మాయాజాలంగా అగుపిస్తున్నది. లక్ష్మణ, మీ వదిన గారి కోరిక తీర్చడం నా ధర్మం. మాయాజాలం అయితే ఛేదిస్తాను, లేనిచో సాధించి తెస్తాను. నేను తిరిగి వచ్చే వరకు మీ వదిన గారిని ఈ ఆశ్రమాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండు. అటులనే. సీత, లక్ష్మణ, సీత, లక్ష్మణ. నాయనా లక్ష్మణ, ఆ ఆర్తనాదం మీ అన్న శ్రీరాముడు వలె ఉన్నది. నాకెందుకో భయం వేస్తోంది. నీవు తక్షణమే వెళ్ళి మీ అన్నను కాపాడి తీసుకురా. అమ్మా, ఇది రాక్షస మాయ. అన్న శ్రీరామచంద్రునికి ఏ అపాయము జరగదు. నన్ను నమ్మండి. లేదు లక్ష్మణ, ఆ పిలుపు మీ అన్నగారిదే. నా మనస్సు ఏదో కీడును శంకిస్తున్నది. వదిన, ఆందోళన చెందవలదు. నిజంగా అన్నగారికి ఏ ఆపద రాదు. లక్ష్మణ, నీ వదినగా ఆజ్ఞాపిస్తున్నాను. నీవు వెంటనే వెళ్ళి మీ అన్నని కాపాడి తీసుకురా. క్షమించండి వదిన, అన్నగారి ఆజ్ఞను నేను తిరస్కరించలేను. మిమ్మల్ని, ఈ ఆశ్రమాన్ని వదిలి నేను వెళ్ళలేను. అర్థమైంది నీ కుటిల బుద్ధి లక్ష్మణ. ఒక తమ్ముడేమో రాజ్యాన్ని కాచేస్తే, నీవేమో ఆయన అర్థాంగినైన నన్ను కావాలని కోరుకుంటున్నట్లున్నావు. లక్ష్మణ, ఒకవేళ నీ కోరిక కనుక అదే అయితే నేను ప్రాణాలతో ఉండును. హతవిధి, ఎంత మాట అన్నావు తల్లి. నాకే ఆ ఉద్దేశం ఉంటే నిలువున భస్మమైపోతాను. సరే, నేను అన్న శ్రీరాముడితో తిరిగి వచ్చే వరకు మీరు ఈ గీతను దాటి రాకండి. భవతి భిక్షాందేహి. భవతి, మా మాట వినబడుట లేదా? భిక్షాందేహి. స్వీకరించండి. స్వీకరించమంటావా? ఈ గీత దాటి వచ్చి సమర్పించుకో. గీత దాటలేను, మరిది గారి ఆన. ఈ జంగమదేవర కన్నా నీ మరిదే గొప్ప. ఈ గీత దాటి వచ్చి భిక్ష సమర్పించుకో, లేదా నీకు శివాపచార దోషం అంటక మానదు. చెట్టు చెట్టు కనులు విప్పి చూస్తుంది. అసలే ఆనదు చూపు, ఆపై కన్నీరు తీరా దయచేసిన నీ రూపుతో చదయ్యయ్యో. ఎలాగో నా రామా, ఏది 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 నీల మేఘమోహనము నీ మంగళ రూపం.
తండ్రి శ్రీరామ, నీ దివ్య దర్శన భాగ్యం కలగడం నా పూర్వ జన్మ సుకృతం. నీ రాకతో నా ఆశ్రమం పావనమైంది. రండి, లోపలకు వచ్చి సేద తీరండి. ఆగాగు రామ, నేను ముందు రుచి చూసిన తోర ఫలాలనే నీవు తినాలి. సీతమ్మ తల్లి గుర్తుకు వచ్చిందా స్వామి? అవును శబరి, నా దేవి ఎక్కడ ఉందో ఎలా ఉందో. ఊరుడిల్లు స్వామి, ఊరడిల్లు. అమ్మా శబరి, మా వదిన జాడ తెలిసేనా? తప్పక దొరుకుతుంది. ఆపదలో ఆదుకున్నవాడే ఆప్తుడు అవుతాడు. ఇక్కడ నుంచి తూర్పు దిశగా వెళ్ళండి. అక్కడ సుగ్రీవుడనే కపిరాజు ఉంటాడు. ఆయన మీకు తప్పక సాయం చెయ్యగలడు. తల్లి, దారి తిన్ను తెలియక ఆరాటపడుతున్న మాకు ఒక మార్గం చూపించి స్వస్థత కలిగించావు. నీవు అందరికీ ఇలాగే సుఖ సంతోషాలు ప్రసాదిస్తూ చల్లని మహీమనదివై కలకాలం వర్ధిల్లు. మరి మేము సుగ్రీవ కపిరాజు వద్దకు బయలుదేరుతాము. మంచిది శ్రీరామ, నీకు త్వరలోనే సీతమ్మ వారి దర్శనం కలుగుతుంది. ఆహా సీత, ఏమి నీ సౌందర్యం, ఏమా లావణ్యం! ఈ జగత్తులో ఎవ్వరికీ లేని అందాన్ని నీ సొంతం చేసుకున్నావు. అందుకే ఈ దశకంఠుడు నీకు దాసోహం అంటున్నాడు. నన్ను కనికరించి నన్ను పెళ్లి చేసుకొని స్వర్గ సుఖాలందుకో సీత. దుర్మార్గుడా, నీ మాయాజాలంతో నన్ను బంధించి నన్ను నా భర్తకు దూరం చేసినంత మాత్రాన నేను నీ వశం అవుతాననుకున్నావా? అసంభవం. అది ఏనాటికి జరగదు. నేను అగ్నికణం లాంటి దాన్ని. నన్ను ముట్టుకుంటే కాలి భస్మమైపోతావు. దేవి, నాకు మరణం లేదు. మహేశ్వర వరప్రసాదిని.